దేవుని లేఖన భాగాల నుండి కొన్ని తలంపులు చూసుకుని ఆ తలంపుల ద్వారా మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన వారంగా ఆయన బలలో పాలు పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. రండి, కీర్తనల గ్రంథం 139వ కీర్తన. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 17వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 139:17 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటున్నా, ఇంకనూ నీ యొద్దనే ఉందును. తిరిగి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి పత్రిక. ఇరవై 27, 28, 29 కలిసి చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29 వచనాలు కలిసి చదువుకుందాం. చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధేయును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వలన అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరిశుద్ధుడైన తండ్రి, మా నమ్మకమైన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మా ఆరాధనలపై ఆసీనుడైన దేవుడికి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, దౌర్భాగ్యుని, ఎన్నికలేనటువంటి వాడిని, మంటి వాడిని, సారిసారికి తప్పయ్యే స్వభావం కలిగిన వాడిని ఒప్పుకుంటూ నేను కూడా తండ్రి నీ పరిశుద్ధులతో పాటు ఆరాధించడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఆయన మరి ధర్మశాస్త్రం యొక్క విధులను, ఆజ్ఞలను నెరవేర్చలేక నిత్య నాశనానికే, శాపానికే గురి అయిన నా బ్రతుకును రక్షించుట కొరకు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి తండ్రి ఆ మ్రాను మీద వేలాడదీసి తండ్రి, ఎందుకంటే శాపగ్రస్తమైన వాడు మ్రాను మీద వేలాడదీయబడాలన్నా నా శాపాన్ని, నా పాపాన్ని నువ్వు ఆ శిలువలో తండ్రి భరించడం ద్వారా నాకు ఇచ్చిన విడుదల, విమోచనకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి గణపరిచి ఆరాధిస్తున్నాను. తద్వారా ఆ జీవంలోనికి, నిత్య జీవంలోనికి నన్ను నడిపించి నీ ప్రేమను బట్టి గణపరుస్తున్నాను. ఏ యోగ్యత లేదు తండ్రి, ఏ భక్తి తండ్రి, ఏ లేనటువంటి వాడిని, నిన్ను ప్రేమించలేనటువంటి వాడిని లోకమునే ప్రేమిస్తూ నా ఇష్టానుసారం లోకములో జీవించిన నా బ్రతుకును మార్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఆ రీతిగా ప్రభు ఈ సమయం ముందు మా పరమ తండ్రి మా కొరకే చేసిన గొప్ప బలియాగం జ్ఞాపకం చేసుకుంటూ సాదృశ్యంగా ఉంచబడిన ఆ రొట్టెను బట్టి తండ్రి, రసమును బట్టి స్తుతిస్తూ నీ శరీరము మా అందరి కొరకు నలగొట్టబడిందిగా మా శిక్ష అంతా నీ శరీరంపై భరించిన దేవుడికి ఉన్నందుకు స్తుతించి ఆరాధిస్తున్నాను. అంతేకాకుండా మా పాపములు పరిహరించేది నీ ప్రశస్తమైన రక్తమని జ్ఞాపకం చేస్తూ ఆ రక్తాన్ని చివరి బొట్టు వరకు శిలువలో చిందించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తద్వారా మా పాపములు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా తీర్చిన నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఘనపరిచి ఆరాధిస్తా ఉన్నాం తండ్రి. మరి ఆ రీతిగా నీ బలలో పాలు పొందనేంటుండగా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని నీ దగ్గర క్షమాపణ పొందుకొని తేటైన రీతిలో యోగ్యమైన వారంగా, ఆశీర్వాద కారణంగా నీ బలలో చేయముంచడం ద్వారా నీ జీవాన్ని మాలో మేము కలిగి నీ వచ్చు పర్యంతము, మా మరణ పర్యంతము జీవము కలిగిన వారుగా, జీవించేవారుగా మమ్మల్ని ఈ లోకంలో సిద్ధపరచడానికి మీరు అనుగ్రహించిన ఈ క్రమాన్ని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ దగ్గర స్థాలు తెచ్చుకుంటూ నీ రక్త ప్రోక్షణను తెచ్చుకుంటున్నాం. కడిగి పవిత్రపరచమని యేసు ప్రియనామన స్తుతించి ప్రార్థించి నా దేన స్తుతి ఆరాధన కూడా నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. మనం బలలో పాల్పొందే ప్రతిసారి కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. అందుకే
మనం ఇక్కడ చదువుకున్నది కీర్తన 139. కొన్ని మాటలు గబగబా చూసుకుందాం, టైం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ఏమంటాడంటే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుని తలంపులు మనకి ప్రియమైనవిగా ఉండాలంటే, దేవుడు మనకి ఇష్టడుగా ఉండాలంటే, మనం దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనకి ఇష్టడుగా ఉంటాడు, మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. అలాగే దేవుని తలంపులు మన హృదయంలో ఉండాలంటే, మన తలంపులు దేవునికి అప్పగించుకుంటే ఆయన ఆలోచన తలంపులు మన హృదయంలోకి వస్తాయి. లేకపోతే మన శరీరము, ఈ లోకము కూడా మన హృదయంలో ఉన్న తలంపుల్ని పాడు చేసేదిగా ఉంటుంది. అందుకే అంటారు ద్వితీయోపదేశకాండం చూడండి 15వ అధ్యాయం 9వ వచనం. అక్కడ అంటాడు, మధ్యలో ఉంటారు చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా సాయం చేయండి, యవనస్తులు చదవండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనం మధ్యలో చూడండి. చెడ్డ తలంపులు 15:9 చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండినట్లు జాగ్రత్త పడు. ఏమంటున్నాడు ఇక్కడ? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వచనంలో చెడ్డ తలంపు నీ మనసులో పుట్టకయుండినట్లు ఎలా ఉండాలని? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే ఏమవుద్దనమాట? చెడ్డ తలంపులు అన్నీ మన మనసులోకి వస్తూ ఉంటాయి. మంచి మాట తొందరగా రాదు కదండి, చెడ్డ తలంపులు వస్తాయి. ఎన్నోసార్లు చెప్తాను, బూతులు ఏమన్నా నేర్పుతారా అండి స్కూల్లోనూ? పిల్లలకి నేర్పుతారా? ఎవరన్నా దొంగతనం ఎలా చేయాలో నేర్పుతారా పిల్లలకి? అబద్ధం ఎలా ఆడాలో నేర్పుతారా పిల్లలకి? రేవు. ఇవన్నీ కూడా స్వాభావికంగానే మానవ హృదయంలో నుండి వచ్చేస్తాయి అలవాట్లన్నీ. మనం మంటి వారము, మంటి స్వభావం మనలో ఉంటాం కాబట్టి ఎవ్వరూ నేర్పకపోయినా త్వరగా వస్తాయి. నేర్పిన వాక్యం కంఠస్థం చేసి అప్పచెప్పడానికి తలకిందులు జపం చేస్తున్నారు. అక్కడ ఎన్ని రోజుల నుంచో నేర్పుతున్నారు కొన్ని మాటలు సండే స్కూల్. ఒక్క మాట చెప్పలేకపోతున్నారు కొంతమంది. అదే బూతు మాటలైతే, అబద్ధం చెప్పంటే వెంటనే ఎవరు నేర్పక్కర్లేదు. సాతాను మనుషులంగా హృదయము, మన శరీరము, లోకము అన్నీ కూడా మన హృదయం ఏమవుతాయండి? దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు వస్తాయి. అందుకే అవి ఉంటే దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమనే మాట చెప్పలేం. మన హృదయం ప్లెయిన్గా, ఫెయిర్గా ఉంటే అప్పుడు దేవుణ్ణి స్తుతించగలం. దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమని చెప్పగలం. అలా చెప్తున్నామంటే మన మనసు తేటగా ఉన్నట్టు, క్లియర్గా ఉన్నట్టు లెక్క అనమాట. అందుకే చెడ్డ తలంపులు నీ మనసులో పుట్టకుండా నువ్వు ఏం చేయాలా? జాగ్రత్త. వస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. వెంటనే ఏం చేయాలా? దాని నుండి బయటపడాలి. కానీ ఆ చెడ్డ తలంపులను బట్టి మనం ఆనందించే వారంగా ఉండకుండా దేవుని దగ్గర క్షమాపణ కోరవలసిన వారంగా ఉన్నాం. అందుకే మరలా యేసుప్రభు ఏమంటాడంటే, దేవుడు చెప్పిన మాటలు చూడండి. యెషయా భక్తుడు రాస్తాడు 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనం కూడా. దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉంది. మన ఆలోచనలన్నీ కూడా మన స్థాయిని బట్టే ఉంటాయి. మన మార్గాలు కూడా మన ఆలోచనలు బట్టి ఉంటాయి. మన ఆలోచనలు మన లెవెల్ని బట్టి ఆలోచిస్తాం. అర్థమవుతాం. నేను ఉన్నా అనుకోండి, బెంచ్ కారు కొనుక్కుందామంటే కొనుక్కోగలనండి? అంటే మన స్థాయి ఎంతవరకు అదే ఆలోచిస్తాం, దాన్ని మించి ఆలోచించలేం. మన ఆలోచనలు బట్టి మన మార్గాలు ఉంటాయి. ఏది ఆలోచిస్తామో అది చెయ్యాలని. అర్థమవుతుందండి? నా చిన్నప్పుడు స్నేహితులందరూ అన్నిలే కదండి, దేవుని బిడ్డలు తక్కువ మంది ఉంటారు. వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పేటప్పుడు రే సాయంత్రం సెకండ్ షోకి వెళ్దామని అనుకుంటారు అన్నమాట. నన్ను వెళ్ళేసినోడికి చూసినట్టు చూసేవారు. రే ఆడిని పెట్టి రాకండి, ఆడి వేస్ట్ అనేవారు. నాకు పౌరుషం వచ్చేది అనమాట.
పౌరుషం వచ్చి ఏం చేయాలా? అరే నేను వస్తాను, వద్దురా బాబు నువ్వు వద్దు అని ఇప్పుడు దానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? నా మనసులో ఒక దుష్ట ఆలోచన వచ్చింది, చెడ్డతలం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎప్పుడు లేనిది సాయంత్రమే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతే పడుకుంటారు కదా అందరం, ఆ తర్వాత భోజనం చేయాలి కదా, వెంటనే చేపలు వేసేసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుని రండి అని కంగారు పెట్టేసుకున్నాను. ఏంటి పెందలాడి అయిపోతుంది కదా అని పెందలాడే పడుకుంటారు వాళ్ళు. నేను చక్కబడడం చేయాల్సిన పనులు నేను చేసుకున్నాను అంటే ఏంటి? మన మనస్సు ఏ ఆలోచన ఉంటుందో ఆలోచన బట్టి మన పనులు మార్గం ఉంటుంది. అలా వెళ్తాం, అలా ప్లాన్ చేసుకుంటాం. అనివారు ఏంట్రోయ్ ఎప్పుడు లేనిది వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ తొందరగా వేసి చేపలు వేసి రెడీ అయిపోయేంటి అనివారు. పాపం తెలీదు నా ప్లాన్ ఏంటో. ఏంటి ఆ ప్లాన్? పడుకున్నాక ఓస ఒకటి పెట్టుకుని లోన దుప్పటి తలగడలు పేర్చేసి పడుకున్నట్టు దుప్పటిగా రగ్గు కప్పేసి నా రూమ్ ఏరియాలను కిటికీలోని చూస్తే ఒకవేళ ఆ వెనక నుంచి లోనకి ఎడేసేయడం అన్నాడు. అడ్డుగడలు ఉండి అప్పుడు పూర్వకాలం చెక్కగడ వేసేసి పోయేవు. అంటే ఏంటనమాట? మన ఆలోచన ఏంటి? దాన్ని బట్టి మన పనులు ఉంటాయి. మన పనులు ఆ మార్గాన్ని తీసుకెళ్తాయి. కాబట్టి దుష్ట ఆలోచనలు, చెడ్డ తలంపులు మనల్ని చెడ్డ మార్గంలోకే తీసుకెళ్తాయి. దాని అంతము, దాని రిజల్ట్ ఏంటనమాట? నష్టము, నాశనము, పాపం. అంతే, అంతకంటే ఏముండదు. దాన్ని ఆ రీతిగా ఇక్కడ భక్తుడు అంటాడు, దేవుడు చెప్తున్నాడు, మీ తలంపులు వేరు, మీ మార్గాలు వేరు, నేను అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాను నీ గురించి. సపోజ్ ఎన్నోసార్లు చెప్తాం, జ్ఞాపకం చేస్తుంటాం, మళ్ళీ చెప్తున్నాను. మన పిల్లలు ఉన్నారు, బర్త్డే ఏదో వచ్చింది అనుకోండి, ఒక డ్రెస్ కొందాం లేకపోతే ఏదో కొందామని బజార్లో తీసుకెళ్తాం. ఆ రోడ్డు పక్కన వేలాడదీసే డ్రెస్సులు ఉంటాయి కొన్ని, అవి కలర్ఫుల్గా చూడడానికి అందంగా కనపడతాయి. ఎంత 100 రూపాయలు అడితో జత వచ్చేస్తారు. వీడు చూస్తాడు, మమ్మీయో డాడీయో నాకు అది డ్రెస్ కావాలంటే. ఇప్పుడు ఇది ఎందుకురా, మనం షోరూమ్కి వెళ్తున్నాం, అక్కడ ఇంకా మంచిది కొంటానంటే ఆడంటాడు నాకు ఇదే కావాలంట. ఏది కావాలి? ప్లాట్ఫామ్ మీద 100 రూపాయల డ్రెస్సే కావాలంటాడు తప్ప కానీ నువ్వు 1000 రూపాయల డ్రెస్ షోరూంలో కొంటావని అనుకో. వాడి స్థాయి ఏంటి? ఆ ప్లాట్ఫామ్ లెవెలే. నీ ఆలోచన అంతకంటే కొంచెం ఎత్తు. అదే మన దేవుని ఆలోచనలు అయితే అంతకంటే ఉన్నతమైంది. మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని శరీరీతిగా కాల్చమండి. మనం ఎప్పుడు ఆలోచించినా దైవికంగా మనం ఆత్మీయంగా ఆలోచించాలి తప్ప కానీ ఈ లోకరీతిగా ఆలోచించకూడదు. ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుడు మన మీద ఉన్నతమైన తలంపులు ఏంటంటే ఆయన ఉండే స్థలంలో ఆయనతో పాటు సదాకాలం మనం అక్కడ ఉండాలి. మన ఆలోచనలు ఏంటంటే, మన మార్గాలు ఏంటంటే, దేవుడు అన్నీ ఇచ్చాడు, మనం ఏమి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. క్రిస్మస్ వస్తుంది రేపు. ఈ లోకస్తులు అయితే ఏం చేస్తారండి? సీరియల్ లైట్లు, గీరియల్ లైట్లు, కలర్ఫుల్ పెట్టేసి పెద్ద పెద్ద బాక్సులు పెట్టేసి ధూమ్ ధామ్ డ్యాన్సులు, గేమ్స్లు, హడావుడి పార్టీలు, ఫంక్షన్లు, కేక్ కటింగ్లు బీభత్సం చేసేస్తాం. మన దగ్గర ఏముంటుంది? శుద్ధుడిగాని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వర్షిప్ చేసుకుంటాం, వచ్చి లోపలికి వచ్చి వేళ ఎలా ఆరాధన చేస్తున్నామో ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. సందడి, హడావిడి, డమ్మడం ఏముండదు. పిల్లలకి ఎలా ఉంటుంది? ఇది ఏంటిది, క్రిస్మస్ పండుగలాగే లేదు అనుకుంటారు. అర్థమవుతుందా? నేను అనుకున్నాను చిన్నప్పుడు అలాగ. వాళ్ళందరూ బ్రహ్మాండంగా వెళ్తున్నారు, మనకి ఏముండదు. ఏముండాలి? దేవుని తలంపులు ఏంటి? ఆయనతో సహవాసం చేయాలి. ఈ లోకంలో ఆనందం, సంతోషమని మనం అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడండి? ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయడం అనేది ఉన్నతమైన తలం. అది దేవుని యొక్క ఉద్దేశం. నీవు నేను కూడా ఆయన స్వారూప్యంలోనికి మలసపడాలి. ఆత్మీయ స్థితి ఆయన అంత ఎత్తి ఎదగాలి. నా బిడ్డలు ఎవరన్నా తల్లిదండ్రులు పిల్లలు ఏం కోరుకుంటారండి? నా పిల్లలు రోడ్డు మీద చక్కగా అడుక్కుంటే బాగుండు, అడుక్కునేవాడు అయితే బాగుండని ఇస్తారండి? అనుకోరు. లేబర్ వర్క్ చేసేవాడు కూడా నా కొడుకు చక్కగా ఉన్నతమైన స్థానంలో ఉండాలి, నేను ఎండకెండి వానకి తడుస్తా, నేను కష్టపడుతున్నాను, నా బిడ్డలు అలా ఉండకూడదు, చాలా సుఖపడాలి అని ఉన్నతమైన ఉద్యోగం కావాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మన దేవుడు కూడా మన ఆత్మీయ స్థితిలో ఆయనతో పాటు ఉండాలని, ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని ఆయన కోరిక. అది ఆయన యొక్క తలంపులు. కాబట్టి అందుకే ఏమంటాడంటే, దీని కొరకు ఈ యొక్క తలంపులు, ఈ లోకరీతిగా వచ్చే ఆశలు ఇవన్నీ కూడా జరగనప్పుడు మన హృదయంలో ఏం పడుతుందండి? కలవరం వస్తూ ఉంటుంది, బాధ వస్తూ ఉంటుంది, వేదన వస్తూ ఉంటుంది. అందుకు యేసుప్రభు వారు ఏం మాట చెప్పారంటే, రండి 14 మనకు బాగా పరిచయం అన్నమాట. యోహాను సువార్త 14 అధ్యాయం. మీ హృదయంలోను అది కాకుండా తీయని చెప్తాను. యోహాను సువార్త 14 అధ్యాయం 27వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదవండి అన్న.
ఉమ్, చాలండి. ఇప్పుడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఏ శాంతి ఇది? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ క్లియర్గా చెప్పేశాడండి. నా శాంతినే మీకు ఇస్తున్నాను. ఏంటి ఆయన శాంతి? ఏంటి? ఆయన దేవునితో సహవాసం చేయడం, దేవుని బిడ్డలతో సహవాసం చేయడం, పాపులను రక్షించడం, పాపం నుండి విడిపించడం, ఆయన ఆరాధికులుగా చేయడం, అది ఆయనకి ఇష్టం. ఇప్పుడు లోకం ఇచ్చే శాంతి ఏంటి? సాధారణంగా ఇంట్లో మన మనసు ఏదైనా కలవరపడింది, మీరు మీ గురించి కాదు, ఏది చెప్పినా నన్ను పోల్చుకుని చెప్తాను, జాగ్రత్త గమనించండి, పొరపాటున అపార్థం చేసుకోకండి. ఏదన్నా ప్రాబ్లం, చిన్న చిన్న కలవరం వచ్చిందనుకోండి, వెంటనే బండి వేసుకుని ఎక్కడిపోతామండి? మగవాళ్ళం కాబట్టి ఎక్కడిపోతామండి? మగవాళ్ళు చెప్పాలి, ఎప్పుడు రాలేదు మీరు మంచోళ్ళు, బయటికి పోతాం. బయటికి ఎక్కడ పోతామండి? ఏ ఫ్రెండ్ దగ్గరకో, స్నేహితుల దగ్గరకో, ఎక్కడికో పోతాం కదా అండి. మరి ఆడవాళ్ళు ఎక్కడ పోతారండి? వాళ్ళ పాపం చాలా బండి వేసి పోతారా ఎక్కడికన్నా? వాళ్ళ వెనకాల అప్పుడు పరిగెడతాం మనం కదా. కాబట్టి ఏంటి? లోకం ఇచ్చే శాంతి అనుకుని వెళ్తాం అక్కడికి. కొంతమంది ఏం చేస్తారు? ఇంకేం మాట మంచి ఉండదు, టీవీ పెట్టుకుని అందులో ఎంజాయ్ చేస్తూ ఉలకరో పలకరో, అర్థం ఉందండి, అది శాంతి అనుకుంటారు. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు శాంతి ఇవ్వట్లేదు, అది తాత్కాలిక మాత్రమే. బయటికి వెళ్ళి ఎంతసేపు తిరిగిన ఎంతసేపు ఉంటామండి? ఒక గంట, కొన్ని 2 గంటలు. ఆ తర్వాత ఫోన్ వస్తుందేమో అని చూస్తాం అన్నమాట, ఇంటి దగ్గర నుంచి పిలిస్తే వెళ్దాం అన్నట్టు పుట్టినే, అర్థం ఉందండి. ఇది మానవ నైజం, మానవ తలం. పిల్లలు అలుగుతారు, కోపగిస్తారు, కోపగించి ఏం చేస్తారు? అమ్మ ఇప్పుడు పిలుస్తుందో, ఆకలి వేస్తున్నారు, తినేస్తున్నారని కంగారు పడతారనమాట. మళ్ళీ తలుపు దగ్గరికి వచ్చి అని సౌండ్లు చేస్తూ ఉంటారు, చూడాలని, పిలవాలని. ఏంటది? ఫాల్స్ ప్రెస్టేజ్ అదంతా కూడా. అటువంటి మరి దాన్ని ఈ మధ్యన చాలా టాక్ట్ఫుల్గా ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంది, దాన్ని బ్రహ్మాండంగా వాడేస్తున్నారు. ఈగో అంటున్నారు. ఏమంటున్నారు? అహం అడ్డొచ్చేదన్నమాట. వెళ్ళి తినాలంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నా గురించే చెప్తున్నాను సుమండి. అలిగితే లోన పోవడం, ఆకలికి ఉండలేం, ఆకలి వేసేస్తుంది. ఎంతసేపు ఆడే వస్తాడులే అనుకుంటారు, వాళ్ళు తినేస్తూ ఉంటారు, ప్లేట్లు సౌండ్ అవుతుంటాయి, మనకు కంగారు వచ్చేది. ఇక్కడ వాళ్ళు పిలవాలని చూస్తాం, వాళ్ళు పిలవరు. అప్పుడు వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళినట్టు సీరియస్గా వాళ్ళ ముందు నుంచి అటుపోవడం. ఆ తర్వాత ఏమన్నా మళ్ళీ రారా అంటారేమో. అర్థం? ఇది లోకం ఇచ్చే శాంతి అనుకుంటాం. కానీ మన దేవుడిచ్చే శాంతి అలాంటిది కాదు. నేను ఇచ్చే శాంతి మీ హృదయాలను ఏం చేయొద్దు? కలవరపడేయద్దు. మనం అనుకున్నది మనకి దొరకకపోతే మన హృదయం కలవరపడుతుంది. మనం అనుకున్నది జరగకపోతే మన హృదయంలో వేదన, బాధ, శోధన అన్నీ ఉంటాయి. అందుకే అంటాడు, మీ ఈ లోకంలో మాట చెప్తారు కదండి, తానొకటి తలిస్తే చెప్పాల, దైవం ఒకటి మానవ ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. అలాగే అనుకున్నాడు. ఎవరి గురించి? యోనా గారి గురించి. ఆయనేమో నినివే వెళ్ళమని చెప్తే ఈయన ఎక్కడ పోదాం అనుకున్నాడు? ఎలా తీసుకొచ్చాడండి? చేప ద్వారానా? చచ్చినట్టు నాచులోకి వెళ్ళా, కంపులో పడి అప్పుడు దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు ఆయన. అర్థమవుతుందండి? అది సామాన్యమైన విషయం కాదు. చేప కడుపులో ఉంటే ఒక్క నిమిషంలో అవి మరి అంత జాగ్రత్తగా మింగిందో తిమింగలం, ఎక్కడ పళ్ళు గీరకుండా, ఆయనకి ప్రమాదం జరగకుండా మింగేసి తన డైజెస్టివ్ సిస్టమ్ని ఆపేసుకుంది. ప్రక్రియ ఆగిపోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు దానికి ఫుడ్ లేదు వీడి వల్ల. అర్థమవుతుందండి? దానికి ఆహారం లేదు. ఇది లోన ఉందో ఫుడ్, బ్రహ్మాండమైన ఫుడ్ ఉంది, మరి జీర్ణక్రియని ఆపేశాడు దేవుడు. యాస్టీజ్గా తీసుకెళ్ళి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేలా చేశాడు. ఎంత అద్భుతం అండి! చేపకున్న జ్ఞానం ఎవరికి లేదు? మనుషులకు లేదు. ఒక క్యాప్షన్ చదివాను వేళ పొద్దున్న. ఏంటంటే, బీపీకి భయపడి, దేనికండి? బీపీకి భయపడి ఉప్పు, కారం తినడం మానేస్తున్నారు. షుగర్కి భయపడి స్వీట్స్ తినడం మానేస్తున్నారు. కానీ దేవునికి భయపడి పాపం చేయడం మానట్లేదంట. అర్థమవుతుందా? దేవునికి భయపడి పాపం చేయడం మానట్లేదు. దేవుడంటే భయం లేదు. బీపీ అంటే భయం ఉంది, షుగర్ అంటే భయం ఉంది. వాకింగ్లు చేసేస్తున్నారు, అండుకూరలు, ఆ కూరలు, ఈ కూరలు, పలికిమాలి గడ్డి అంతా తింటున్నారు. ఇంకోటి గడ్డి తినమంటున్నాడు. ఏం గడ్డి? వీట్ గ్రాస్, గోధుమ గడ్డి.
ఏ గడ్డి తిని బతికారు మీ చిన్నప్పటి నుంచి. కాబట్టి ఇవన్నీ కాదు. ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. మన కార్యాలు ఎట్లా జరుగుతాయి? ఆయన స్థాయికి ఎలాగెళ్తాం మనం? ఆత్మీయ స్థితిలో ఎక్కడ అభివృద్ధి చెందుతాం మనం? నిరంతరము ఎంతసేపు ఈ పొట్ట కోసమే ప్రయాస. తన పొట్ట కూటి కోసం ఏం వేసుకున్నాండి? మన పొట్ట కూటి కోసం మనం ఏం వేసుకుంటున్నాం? ఏమనుకుంటున్నాం? ఆయనైతే జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. మనం ఏం వేసుకుంటున్నాం అండి? దేవుడిచ్చిన రక్షణను అమ్మేసుకున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి ఆత్మీయ స్థితిలో నీవు నేను ఎదగాలంటే, ఆయన స్వారూప్యంలో మనం ఉండాలంటే, దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవాల్సిన వారంగా ఉంటాం. అలా ఉండలేము. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇటువంటి కలవరాలు, ఇటువంటి బాధ, వేదన మనం కలవర పెడుతుంటే ఆయన ఒక మాట చెప్తాడు. రండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నమ్ముచున్నాను, మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను. ఎవరైనా సరే మనల్ని ఎవరు కలవర పెడతారండి? ఎవరు పెడతారండి కలవరం? దుష్టుడు, సాతానుడే కలవర పెడతాడు. ఇంకెవరు కలవర పెట్టరు. ఎందుకు? వాడికి చోటిస్తే, సాతాను గాడికి చోటిస్తే వాడు కలవర పెడతాడు. దేవునికి చోటిస్తే ఆయన శాంతి మనలో ఉంటుంది. అంటే ఏంటన్నమాట? ఈ అన్నిటికీ మూల కారణం మళ్ళీ ఎక్కడికి వస్తామంటే మన హృదయం దగ్గరికే వస్తాం. మన హృదయంలో దేవునికి స్థానం ఉంటే శాంతి ఉంటుంది. మన హృదయంలో సాతానికి, లోకానికి, లోక ఆశలకి స్థానం ఉంటే మిగిలేదేంటి? కలవరం. కాబట్టి మిమ్మల్ని కలవర పెట్టి భయపెట్టేవాడు ఎవడైనా సరే వాడు ఏం చేస్తాడంట? దేవుడు తగిన శిక్ష కాదు, ఇప్పుడు కాదు, ఒక సమయం వచ్చాక. అర్థం ఉందాన్ని? ఆ శిక్ష భరించేవాడు. ఈ లోపల మనం ఏం చేస్తున్నామంటే వాడితో జత కట్టేసి ఎంజాయ్ చేస్తూ లోకంలో తిరుగుతూ దేవుని కాకుండా సాతానికి స్థలం ఇస్తే కలవరం వస్తుంది, వేదన ఉంటుంది, బాధన ఉంటుంది, దురాశలు వస్తాయి. ఆశలు కాదు. ఏం ఆశలండి? దురాశలు. చిన్నప్పుడే చెప్పారు మనకి, దురాశ దుఃఖానికి ఆశపడాలి. ఆశ లేకపోతే మానవుడు బ్రతకడం. అర్థం ఉందండి? ఆశ ఉండాలి, అది దురాశగా ఉండకూడదు. నీ ఆశపడు, కానీ ఆ ఆశ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అర్థం ఉందండి? నువ్వు వడక మునిపే నీకేం కావాలో నాకు తెలుసు అంటాడు. కానీ నమ్మం, ఆయన మీద మాటలు నమ్ముతాం, మాట్లాడతాం, కానీ ఆయనపై విశ్వాసం వచ్చు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు ఉండాలని దానికోసం చూడండి 56వ కీర్తన 5వ వచనం. 56వ కీర్తన 5వ వచనం. ఎవరికి? ఎవరైతే హృదయాల్లో కలవరపడి లోకానికి స్థానం ఇస్తారో, దుష్టునికి స్థానం ఇస్తారో వాళ్ళు ఏం చేస్తారో దానికి ముందు యాక్చువల్గా ఒక మాట ఉంది. సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుని యోచన, యోచన అంటే ఆలోచన ఎటువంటిదంట? చూడండి, సామెతలు 24:9. అది చదివాక చాలా నాన్న ఏమక్కర్లేదు, ఇంకొకటే మాట. మూర్ఖుని యోచన పాపం. మూర్ఖుడు అంటే ఎవడు? దుష్టుడు. దుష్టుడు మూర్ఖుడు. మూర్ఖుడని ఎవరంటారండి? మాట వినని వాడిని మూర్ఖుడు అంటారు. వాడు చేయదలుచుకున్నదే చేస్తాడు, ఎవరి మాట వినడు. అర్థమవుతుందండి? దేవుని మాట వినడు, పెద్దల మాట వినడు, తల్లిదండ్రుల మాట వినడు, ఏమి ఉండదు. అటువంటి మూర్ఖుడు ఏమవుతాడంటండి? వాడు ఆలోచన అంతా కూడా, యోచన అంటే ఆలోచన, ఆలోచన అంతా కూడా ఎలా నడుస్తుంది? పాపం వైపే నడుస్తుంది, దేవునికి అయిష్టమైనదే నడుస్తుంది. ఉదాహరణ, ఈ లోకంలో మనకి మంచి స్నేహితులు ఉన్నారనుకోండి, ప్రాణ స్నేహితులు అంటారు. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో బాగా తక్కువైపోయారులేండి. ఇప్పుడు అంతా యాక్టింగ్ కదా అండి. యాక్టింగ్ అంటే తెలుసు కదా, నటన అనమాట. కనపడగానే ప్రజలాడన్నా చాలా బాగున్నా అంట. పుట్టిదే పుట్టుట్టు మాటలు అయిపోయింది అక్కడితోటి, మళ్ళీ అడ్రస్ ఉండవు.
కదండి. అక్క బాగున్నావు అక్క, చాలా కాలం కనపడ్డా అంట, అయిపోయింది అక్కడితోటి, అంతే. ప్రాణ స్నేహితులు కాదు, లేరు, తక్కువ ఉన్నారు. ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు తక్కువైపోయారు. ఇప్పుడు అలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఇంటికి వస్తుంటే మనం ఏం వండుతామండి? సపోజ్ నాకు కాకరకాయ కూర ఇష్టం, ఆ కాకరకాయ కూర వండి పెడతారా స్నేహితురాలకి? నాకు ఇష్టమని పెడతామా? వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసు కాబట్టి అదే వండి పెడతాం. ఏ, మా ఆయన ప్రాణ స్నేహితుడు కాబట్టి, ఆవిడే ప్రాణ స్నేహితురాలు కాబట్టి. అదే దేవుని విషయంలో అయితే మన ఇష్టమే చేస్తాం, దేవుని ఇష్ట ప్రకారం చెయ్యి. అది మనకి ఆయనకి మనకి తేడా. కాబట్టి మన ఆలోచనలు, ఆయన తలంపులు వేరు. మనం ఈ రీతిగా ఆలోచించే వారంగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మూర్ఖుని యోచన అంటే ఆలోచన పాపమే, పాపం వైపే తీసుకెళ్తాడు. అందుకే ఒక మాట చేద్దాం రండి. ఇప్పుడు చిందాక చదివిన కీర్తన 56 5వ వచనం. దినమెల్లా అక్కడ భక్తుడు చెప్తాడు 56 5. నిత్యము ఇదే పని. దుష్టుని ఆలోచన. సాతాను గాడు ఎలా ఉన్నట, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుతున్నా అని తిరుగులాడుతా ఉన్నాడు. ఎవరు దొరుకుతారా? ఎప్పుడు దొరుకుతాం మనం? ఎప్పుడు దొరుకుతాం? తప్పు చేస్తే దొరుకుతాం. సాతాను లేకపోతే దొరుకుతామండి? ఇప్పుడు పరీక్షలు పెట్టారండి, నిజాయితీగా పరీక్ష రాసుకునేవాడిని అని పట్టుకుని లేపేసి హడావుడి చేసి నిన్ను డిబార్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం అంటారా అండి? అనరు. వాడు నిజాయితీగా రాస్తాను. అలాంటి వాడు ఎవడో చిన్న సీటీ పెట్టాడు అనుకోండి, దొరికేసామనుకోండి, ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఊరంతా ఊరేగించేస్తారు కదండి. అందరికీ చెప్పేస్తారు, పేపర్ వాళ్ళకి ఇచ్చేస్తారు, నేను ఘనకార్యం చేశాను, నిన్ను విదిరేట్లో. ఇలాగ అల్లరి తప్పు చేశాం కాబట్టి మనల్ని అల్లరి పాలవుతాం. కాబట్టి అలాగే సైతాన్ కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని? అందరినీ పట్టుకోకలేదు, ఇంట్లో ఒకరిని పట్టుకుంటే చాలు, పంపుకోలే రేపొద్దు. ఆ రోజుకి ఇంట్లో మనశాంతి ఉండదు. ఇంకా అర్థమవుతుందని ఒడ్డుని వండినట్టే ఉంటాయి. ఎవడ మనసం మీద వాళ్ళు ఉంటారు, ఎడమొహం పెడమొహం. పిల్లలు పక్కన అడుగుతూ ఉంటారు, మమ్మీ అన్నం పెట్టి ఆకలి అవుతుందంట, అదలపా మీ నాన్న అడుగంటారు. డాడీ దగ్గరికి వెళ్తే మీ అమ్మని అడుగంటారు. ఇలాగ కలవరమే. సైతానుగాడు ఎవరు దొరుకుతారని చూస్తూ ఉంటారు. మన హృదయము ఆయన మీద సంపూర్ణంగా అనుకుంటే వీడికి చోటు ఉండదు, చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏదో సమయంలో చిన్న అవకాశం దొరికితే దాన్ని వాడు చక్కగా వాడుకొని మనల్ని కలవర పెట్టే పరిస్థితులు మన జీవితంలోనికి తీసుకొస్తాడు. అందుకని ఆ స్థానము వాడికి ఇవ్వకుండా మన హృదయం నిండా ఏముండాలండి? వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం ఉంటే. యేసు ప్రభు గారిని సైతాన్ని శోధించినప్పుడు ఆయన ఎలా జయించాడు? వాడు కూడా వాక్యంతో శోధించాడు. అర్థమవుతుందా అండి? ఈయన కూడా వాక్యంతో ఆయన జయించినాడు. కాబట్టి దేవుని వాక్యము మనల్ని శక్తి కలిగినటువంటిది, మనల్ని సరిచేసేది, మనల్ని నడిపించేది. కాబట్టి అటువంటి వాక్యము మనల్ని మరి నిత్యము ఆయన స్థాయిలో ఉండేలా ఉంటుంది. చివరి మాట చూసుకుని మరి ప్రార్థన చేస్తున్నాం, బల్లలోకి వెళ్దాం. ఎందుకంటే దినవృత్తాంతాల గ్రంథంలో అందరి హృదయాల్ని పరిశోధించేవాడు. రండి, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. చాలు చదవం. ఆయన వెతికిన ఎడ్ల, విసర్జించిన ఎడ్ల, అంతే. ఇక్కడ ఏమి ఇంకా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు ఉండవు, బతిమాలే పరిస్థితులు ఉండవు. అందుకే చెప్తున్నాడు, తండ్రి కొడుక్కి ఉపదేశం చేస్తున్నాడు, నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. ఏం చేస్తాడండి? ఏం పరిశోధిస్తాడు? ఎవరన్నా ఇతరులు ఏం చేస్తారు? మన మాటలను పరిశోధిస్తారు, మనం మాట్లాడే మన ప్రవర్తన పరిశోధిస్తారు, మన అవుట్లుక్ పరిశోధిస్తారు. కానీ లోపల ఏముందో ఎవరికి తెలియదు. ఒకప్పుడు డాక్టర్స్ పల్స్ పట్టుకుని మొత్తం ఏ జబ్బు ఉందో చెప్పేసేవారు. ఇప్పుడు
దగ్గితే కాలుకి స్కానింగ్ అంటున్నారు, తుమ్మితే తలకి స్కానింగ్ అంటున్నారు. అన్నీ స్కానింగ్లు చేస్తే తప్ప ఏ డాక్టర్ ఏది డయాగ్నోస్ చేయలేకపోతున్నాడు. మరి అన్ని స్కానింగ్ చేస్తేనే తెలుస్తాం. ఎక్స్రే అంటారు, ఎక్స్రే మించి ఇంకోటి ఏంటంటే ఏ ఉన్నాయి, సిటీ స్కాన్ అండి, ఆ స్కాన్, ఎంఆర్ఐ. ఎందుకు? బయట ఎవరు డాక్టర్ కూడా తెలియట్లేదు లోపల ఏందో ఏం జరుగుతుందో. అవన్నీ చేస్తేనే ఇంకో స్కోపులు, ఎండోస్కోపీ అంటారు. నేను ఇప్పుడు 4 సార్లు చేయించుకున్నాను ఎండోస్కోపీ. ఎందుకంటే లోన పేగులు కుళ్ళిపోయి కన్నాలు పడిపోయి బ్లడ్ అంతా పోయిన పరిస్థితులు, అల్సర్స్. కాబట్టి ఈ లోపల ఏముందో ఎవరికీ తెలీదు. పరమ వైద్యుడైన సృష్టికర్త అయిన దేవునికే మన అంతరంగం అంతా తెలుసు. కాబట్టి ఎవరి దగ్గర దాచినా ఆయన దగ్గర దాచలేం. అర్థమవుతుందండి? కాబట్టి ఆ రీతిగా మన హృదయాల్ని పరిశోధించే దేవుడు ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆ రీతిగా ఏమంటాడు, ఆలోచనలన్నింటినీ, సంకల్పాలన్నింటినీ ఎరిగిన వాడే ఉన్నాడు. కాబట్టి మన ఆలోచన ఏంటో, మనం ఏం చేయాలనుకున్నాం అన్నీ ఆయనకు తెలుసు అంట. అందుకని ఏమంటాడు, హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన్ని సేవించుము, ఆయనను వెతకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అది చేయాలి. హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని ఏం చేయాలా? సేవించాలి, ఆయన్ని పూజించాలి, ఘనపరచాలి. పుట్టి పెదవులతో కాదు, హృదయపూర్తిగా మనం అంతఃకరణంలోంచి ఆయన ఆరాధించాలి. అలా చెయ్యాలంటే మన హృదయం మళ్ళీ ఎక్కడికే వస్తామంటే హృదయం దగ్గరికి వస్తాం. మన హృదయం తేటగా ఉంటే అలా చేయగలం. ఒకవేళ మళ్ళీ రెండోది కూడా చెప్తున్నాడు, కొడుకని ఏమి అక్కడ జయాలు తెలసలేదు. ఏమంటున్నాడు? ఒకవేళ అంటాడు చూడండి, ఆయనను వెతికితే నీకు దగ్గర ప్రత్యక్షం అవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల నిత్యముగా తోసేస్తాడు. ఇంకా మళ్ళీ దగ్గరికి వచ్చే పరిస్థితులు ఉండవు. కాబట్టి మన హృదయాలను పరిశోధించే దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటే, ఆయనే పరిశోధించి అప్పగించుకుంటే సుమండి, ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని కడిగి పవిత్రం చేసి యోగ్యులంగా సిద్ధపరిచి ఆయన వల్ల పాలు పొందడానికి సహాయం చేయను కాదు. మోకరించండి. మనం మోకరించి మన హృదయాల్ని దేవునికి అప్పగించుకుందాం. అలా ఉంటుండగా సహోదరి పాల్ గారు వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి రొట్టె విరుస్తారు. సహాయకులుగా సహోదరి భారత్ గారు, సహోదరి